ఎవరిని కూడా అన్యాయం జరగనీయం తెలంగాణ ప్రజలకు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలైన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, విద్యార్థులకు ఈ సంక్షేమ ప్రభుత్వం, ఈ ప్రజా పాలన ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తుంది, రామరాజ్యాన్ని తీసుకొస్తుంది. ఆనాడు మీ అందరికీ తెలుసు, వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అని చంద్రశేఖరరావు అన్నాడు. ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వరేసుకుంటే 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటాం, దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలబెడతామని చెప్పిండ్రు. ఇవాళ సన్న బియ్యమే కోట్లాది మంది ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ రైతు భరోసానే కాదు, రైతు బీమా ఉండొచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతుకు ఉచిత కరెంటు కావచ్చు, అదే విధంగా అకాల వర్షాల వల్ల పంట కొట్టుకపోతే రైతు నష్ట పరిహారం కావచ్చు. దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈ 30 నెలల్లో రైతుల కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఆనాడు 10 ఏళ్లల్లో నెలకు 2,500 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 30 నెలల్లో ప్రతి నెలకు 5,525 కోట్ల రూపాయలు, దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఖర్చు పెట్టినమని నేను ధైర్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. 30 నెలల్లో రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి నెల 1000 కోట్లు, 30,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఉచిత కరెంటు చెల్లించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం చంద్రశేఖరరావు మొదలుపెట్టిన పథకాలు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, లేకపోతే ఏ పథకమైనా ఈ ప్రభుత్వం రద్దు చేసిందా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజలకు ఉపయోగ పథకం ఏదున్నా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆ పథకాలను అమలు చేసినాం. ఆయన రైతు బంధు అంటే సంవత్సరానికి 10,000 అంటే మీ తుమ్మల గారు, బట్టి గారు రైతు భరోసా పేరు మీద 2,000 పెంచి సంవత్సరానికి 12,000, 30 నెలల 36,135 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తలేమా? ఆనాడు వాళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే, ప్రతి పేదవాడికి ఈనాడు రేషన్ కార్డు ఇచ్చినాం, ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇచ్చినాం, 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చినాం, పేదవాడికి 7 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం.